మరి మన రజనమ్మ అని చెప్పి ఇక ఇంటింటికి రజనీ గారు వెళ్తున్నారు కదా, అక్కడ ప్రజలైన సమస్యలు చెప్తున్నారా లేదా రజనీ గారిని రిసీవ్ చేసుకొని వాళ్ళతో ఏం డిస్కస్ చేస్తున్నారు మేడం గారితో? మేడం గారు ఆరోగ్య శాఖ మంత్రి ఇప్పటి వరకు ఇక్కడ ఉన్న ఆవిడ క్యాంపెయినింగ్ చేసినట్లో ఆవిడ దగ్గరికి వచ్చి చెప్పించే ప్రతి ఒక్కళ్ళు చెప్పే సమస్య ఏదంటే ఆరోగ్యపరంగా కేవలం ఆరోగ్యపరంగా చెప్తున్నారు. ఎందుకంటే డెవలప్మెంట్ చాలా వరకు డెవలప్మెంట్ అయింది. సంక్షేమ పథకాలన్నీ వాలంటీర్ల ద్వారా ఇంటికే వెళ్తా ఉన్నాయి. ఈ జగన్మోహన్ రెడ్డి గారు అన్నీ ఫుల్ఫిల్ చేస్తున్నారు. 90కి 99 చేస్తున్నారు. 100 ఇంకెక్కడ కూడా వాళ్ళకేమీ బాధలు లేవు చాలా వరకు. ఇక ఆరోగ్య శాఖ మంత్రి కాబట్టి వాళ్ళకి ఏదైనా హాస్పిటల్స్, ఏదన్నా సీఎం రిలీఫ్ ఫండ్స్ ఇలాంటి ఏదన్నా ఉంటే అవి మాత్రమే తీసుకొచ్చి చెప్తున్నారు. ప్రతి మీటింగ్లో ఇది చూస్తూనే ఉన్నాం. ప్రతి మీటింగ్లో ఈ 2-3 జరుగుతూ ఉన్నాయి. ఇలాంటివి వెంటనే పిఏకి చెప్పడం, అవన్నీ ఫార్వర్డ్ చేయమంటాం, ఆ సమస్యలను వెంటనే పరిష్కరించడం ప్రతి చోట జరుగుతూ ఉంది. అంటే స్టిల్ మీరు మొత్తానికైతే మాత్రం రజనీ గారి టీడీపీ కంచుకోట ఒకపడి పెడితే రజనీ గారి కంచుకోటకైతే మీరున్నారు అన్నట్టుంది. అవును, కంచుకోటగా రజనీ గారికి చుట్టూ వైఎస్ఆర్ మహిళా విభాగం ఉంటుంది. దేనికైనా మేము సిద్ధంగా ఉన్నాం. రజనీ గారిని ఎమ్మెల్యే చేయటం కోసం ఎన్ని అస్త్రాలైనా ప్రయోగిస్తాం. ఎక్కడా కూడా వెనకాడే ప్రసక్తే లేదు. జగన్మోహన్ రెడ్డి గారికి మరి రజనమ్మ గారిని ఎమ్మెల్యేగా చేసి గిఫ్ట్గా ఇవ్వబోతా ఉన్నాం.